రేషన్ కార్డులో పంపిణీలో భాగంగా గజ్వేల్లో జరిగిన సంఘటన మా కుటుంబ సమస్యగా మేము భావిస్తున్నాం. మా కాంగ్రెస్ కుటుంబ సమస్యగా భావిస్తున్నాం. ఎలాంటి గొడవ లేకుండా నిన్న రేషన్ కార్డుల మంత్రి గారి సమక్షంలో మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా గజ్వేల్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో చిన్న సమస్య, అది పెద్ద సమస్య కాదు, మా కుటుంబ సమస్యగా మేము భావిస్తున్నాం. దాన్ని ఎలాంటి తప్పిదము పెట్టుకోవద్దని మేము కోరుచున్నాము. మా సమస్యను మేము ఖచ్చితంగా మా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకుంటాం. కానీ ప్రజలకు మాత్రము ఎలాంటి అసౌకర్యం కలగకుండా రేషన్ కార్డు పంపిణీ అనేది యథావిధిగా సాగింది. మా మంత్రి గారు కూడా మంచి సందేశం ప్రజలకు ఇచ్చినారు. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని దద్దమ్మలు కూడా ఇలా కామెంట్ చేయడం అనేది జరుగుతుంది. మరి అది మంచిది కాదు. మా కుటుంబ సమస్య వాళ్ళకు కూడా, వాళ్ళ పార్టీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే విధానం కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏమేమి మాట్లాడుతుంది. అన్ని పార్టీలలో గ్రూపులు ఉన్నాయి. ఏ పార్టీలో గ్రూప్ లేదని నేను క్వశ్చన్ వేస్తున్నాను. అన్ని పార్టీల గ్రూపులు ఉన్నాయి. కానీ మా పార్టీలో మా కుటుంబ సమస్యగా మేము ఈ సమస్యను మేము పరిష్కారం చేసుకుంటాం. దాని అతిపెద్ద ఎత్తుగా కొందరు దుర్మార్గులు వాళ్ళు కొన్ని వింత కల్పించుకొని పెద్ద ప్రచారం చేయడానికి జనాల దగ్గరికి కొన్ని ప్రసాదాలను వాడుకొని చాలా గబ్బులు పెడుతున్నారు. అది పద్ధతి కాదు. అదని మా కుటుంబ సమస్యగా మేము భావిస్తున్నాం. దాన్ని తీవ్రంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్లలో వేరు రకాలుగా చెప్తారు. అది తప్పు. మేము ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో ఉన్నది మేము పరిష్కరించుకుంటాం. ఎలాంటి ఇబ్బంది మా పార్టీకి లేదని మేము తెలియజేస్తున్నాం.